హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చలాకీ చరణ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. దీనికి చాలా కథలైతే ఉన్నాయి. అందులో నుంచి 1-2 మీకు చెప్తాను. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుకే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. రెండవ కథ, పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి నాడు ముర బియ్యంలో దాక్కుంటాడని, బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. సో ఇది ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనే దానికి పురాణాల ప్రకారం 2 కథలు. ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇవైతే 2 కథలు. నాకైతే ముందు తెలీదు, ఇప్పుడే నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ మీలో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.